హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ప్లేస్మెంట్ ప్రిపరేషన్. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అనమాట. చాలామంది డైలమాలో ఉంటారు. అంటే ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్యాంపస్ ప్లేస్మెంట్ ఎలా క్రాక్ చేయాలి, ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రతిదీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఏమీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది ప్రజెంట్ ఉన్న బీటెక్ స్టూడెంట్స్లో పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్సెస్లో ప్రిపేర్ అవ్వాలి, ఏ వెబ్సైట్స్ యూస్ఫుల్గా ఉంటాయి, ఇవన్నీ ఏంటంటే చాలామందికి తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియదు అనమాట. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది ల్యాగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ మనం టైం టు టైం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఏ ఇయర్లో ఏమేమి చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి రోడ్ మ్యాప్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కంపేర్ టు సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ వాళ్ళకంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకుంటే. అండ్ మీరు ఒక పక్క కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఈ ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఏంటంటే నార్మల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ ఏంటంటే రెసెషన్లో ఉంది. అట్ ద సేమ్ టైం జాబ్స్ అనేవి ఏం లేవు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు మీకు ఇంకా 4 years టైం ఉంది కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ ప్లేస్మెంట్స్ని క్రాక్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్స్ కానీ ఆఫ్ క్యాంపస్లో ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉన్నా వీటన్నిటిని అప్లై చేసుకొని మీరు క్రాక్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో లెట్స్ ఫ్లిప్ ఇన్ టు ద వీడియో. కాన్సెప్ట్స్ ఏంటంటే నార్మల్గా యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్, కోడింగ్. ఏ ఏ కంపెనీకి ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా ఈ 4 కాన్సెప్ట్స్ అనేది చాలా మెయిన్ అనమాట. ఈ 4 కాన్సెప్ట్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే ఏ ప్లేస్మెంట్నైనా ఏ ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ కంపెనీస్ సచ్ యాజ్ ఇండియాలో ఏ కంపెనీ హైర్ చేసుకున్నా ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్స్ విత్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ అండ్ కోడింగ్ టెస్ట్. ఈ 4 అసైన్మెంట్స్ కంప్లీట్ అయినాకే వీల్ స్టెప్ ఇన్ టు అన్ ఇంటర్వ్యూ రౌండ్ అనమాట. సో ఎవ్రీ వన్ నీడ్ టు బీ క్లారిటీ ఇన్ దీస్ 4 టాపిక్స్. సో యాప్టిట్యూడ్లో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, మనం ఏమైతే ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం రీజనింగ్, వెర్బల్ అండ్ కోడింగ్ కూడా ఉంటాయి అన్నమాట. యాప్టిట్యూడ్ అనేది మ్యాథ్స్ బేస్డ్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్ నుంచి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే లాజిక్స్ బిల్డ్ అయ్యి చేయడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. వెరాజ్ కమింగ్ టు ద రీజనింగ్లో వచ్చేసి ఏంటంటే మొత్తం లాజికల్ థింకింగ్ అన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ లాజిక్స్. అండ్ వెరాజ్ వెర్బల్ ఇంగ్లీష్కి వచ్చేసి ఏంటంటే మనం 10th క్లాస్ నుంచి నేర్చుకున్న టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కమింగ్ టు ద కోడింగ్ సెషన్, అండ్ దిస్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే పైవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి ఇంకొక ఎత్తు అనమాట. ఇవి అన్నీ మనం 1 by 1గా చూద్దాము. కాన్సెప్ట్స్ అన్నిటిని స్టెప్ బై స్టెప్గా ఈచ్ వన్ అనేది మనం చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. అండ్ మీకు ఏమైనా కావాలన్నా సరే, అండ్ ఏమంటారు, మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా సరే కమెంట్ సెషన్లో పింక్ చేయండి. విల్ కంపల్సరీ గెట్ బ్యాక్ టు యూ అనమాట. అండ్ ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యాప్టిట్యూడ్ సెషన్ అనమాట. యాప్టిట్యూడ్లో మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, ఏజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, టైమ్ అండ్ స్పీడ్, బోర్డ్స్, స్ట్రీమ్స్, పైప్స్, సిస్టమ్స్, ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా మెయిన్ అనమాట. వెరాజ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పర్సంటేజ్ నేర్చుకుంటే మనం ఈజీగా ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ చేసేయచ్చు, యావరేజెస్ చేసేయచ్చు, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చేసేయచ్చు. వీటన్నిటిని ఒక పర్సంటేజ్ బేస్ మీద ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయచ్చు.
అండ్ అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే ఏం లేదండి, లాభాలు నష్టాలు అంటారు. ఇవి చాలా ఈజీ కాన్సెప్ట్స్ అన్నమాట. అండ్ వేరాజ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఈజీగా ఉంటుంది. యావరేజెస్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ప్రతి దాంట్లో యావరేజెస్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. వేరాజ్ ఏజెస్ వచ్చేసి ఏంటంటే చాలా చాలా ఈజీ టాపిక్ అండి. ఏజెస్ అంతా ఏంటంటే బేస్డ్ ఆన్ లాజిక్స్ అనమాట. ఏజెస్ కాన్సెప్ట్ వచ్చేసి చాలా చాలా ఈజీ. వన్స్ మనకు కనుక ప్రాక్టీస్ అయ్యి అందులో ఉన్న లాజిక్స్ కనుక మనకు అర్థమైతే ఈ ఏజెస్ అంత ఈజీ కాన్సెప్ట్ ఇంకొకటి ఉండదు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్ టు లెర్న్ ఏజెస్ అనమాట. వెరీ ఈజీగా ఉంటుంది. వెరాజ్ కమింగ్ టు ద రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఈ టాపిక్ కూడా పర్లేదండి, నేర్చుకోవచ్చు. వెరాజ్ కమింగ్ టు టైమ్ అండ్ స్పీడ్ అనమాట. అండ్ ఈ టైమ్ అండ్ స్పీడ్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే ట్రైన్స్ ప్రాబ్లం మీద ఇవి బాగా అప్లికబుల్ అవుతాయి. అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఏంటంటే సింపుల్గా ఉంటాయి. వీటికి లాజిక్ అనేది అర్థం అవ్వాలి. కంపేర్ టు ప్రాక్టీస్ మోర్ దాన్ లాజిక్ బిల్డ్ చేసుకోవడం అనేది ఇట్స్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ అనమాట. అండ్ వేరాజ్ కమింగ్ టు ప్రాబబిలిటీ మనం మోర్ దాన్ ఇంటర్మీడియట్లో కూడా చేసే ఉంటాము. ప్రాబబిలిటీ అండ్ పర్ముటేషన్ కాంబినేషన్స్ కూడా అంతే అండి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా చాలా వెబ్సైట్స్ అనేవి మనకి చెప్తూనే అంటే టీచ్ చేస్తారు. ఈజీగా అర్థమవుతాయి, ఈజీ మెథడ్స్లో నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఎలా నేర్చుకోవాలంటే పర్సంటేజెస్లో డైరెక్ట్గా మనం కన్వర్షన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ని నేర్చుకుని అండ్ దెన్ వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు ద పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ మనం ట్రెడిషనల్గా ఎలా సాల్వ్ చేయాలి 1 by 1 అనేది నేర్చుకొని అండ్ దెన్ వీ నీడ్ టు గో టు షార్ట్ కట్స్ అనమాట. డైరెక్ట్గా షార్ట్ కట్స్ నేర్చుకుంటే మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వదు. సో ఫస్ట్ ఏంటంటే మనం ట్రెడిషనల్ మెథడ్స్లో, ట్రెడిషనల్ స్పేస్లో ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకొని అండ్ దెన్ వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు ద షార్ట్ కట్స్ అనమాట. అండ్ యాప్టిట్యూడ్ అనేది నేర్చుకోవాలి. అండ్ మీకు టైమింగ్స్ అనేది డైలీ ఒక 2 hours, 1 to 2 hours అంటే మీ టైం రిక్వైర్మెంట్ని బట్టి డైలీ 1 hour ఆఫ్టర్ కాలేజ్ అయిపోయినాక ఒక 1 hour కూర్చుంటే చాలండి. యాప్టిట్యూడ్స్ అనేది 10 daysకి 1 కాన్సెప్ట్ నేర్చుకున్నా మీకు చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు 10 daysకి 1 కాన్సెప్ట్ నేర్చుకుంటూ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే మీకు యాప్టిట్యూడ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. సో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్స్ అన్నిటినీ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏంటంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అట్ ది సేమ్ టైం గుడ్డిగా అన్నిటినీ ప్రాక్టీస్ చేయకుండా లాజిక్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇవి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మెయిన్ కాన్సెప్ట్స్ అయితే ఇవి. అండ్ వేరాజ్ కమింగ్ టు ద రీజనింగ్లో మనకి మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఏంటంటే కోడింగ్, డికోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, నెంబర్ లెటర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, బ్లడ్ రిలేషన్స్, డిరెక్షన్స్ అండ్ లాజికల్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. కోడింగ్, డికోడింగ్ ఏంటంటే మొత్తం వచ్చేసి ఒక పర్టికులర్ లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అనేది తీసుకున్నాము. ఈ మ్యాన్ అనేది నెంబర్స్లో వేరే విధంగా కోడ్ చేస్తారు. ఈ రెండిటికి సిమిలర్గా ఉన్న దాంతో మనకి ఉమెన్ అనేది ఎలా కోడ్ చేశారు అని అడుగుతారు. ఈ కోడింగ్, డికోడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం నెంబర్స్ అదే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అనేవి బాగా రావాలన్నమాట. ఆల్ఫాబెట్స్ నెంబర్స్ వస్తే కోడింగ్, డికోడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ లాజిక్స్ అనేవి స్క్వేర్స్ అని, క్యూబ్స్ అని అలా ఉంటాయి అన్నమాట. స్క్వేర్ నెంబర్స్ పైన, క్యూబ్స్ పైన అలా ఉంటాయి కోడింగ్, డికోడింగ్. వేరాజ్ కమింగ్ టు ద సీటింగ్ అరేంజ్మెంట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ సర్కిల్లో కూర్చున్నారు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, అండ్ లైన్లో కూర్చున్నారు అంటే ఇన్ ఏ రో ఆర్ స్క్వేర్ షేప్లో కూర్చున్నారు, టేబుల్ అలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలాగ కూర్చున్నారు అంటే ఎలాగ అరేంజ్ చేశారు, మన క్వశ్చన్స్ వచ్చేసి ఎదురుగా ఎవరున్నారు,
క్రాస్గా ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు. అలాగే మనం ఇప్పుడు రో తీసుకున్నాం అనుకోండి, ఈచ్ ఎండ్స్లో ఎవరున్నారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద రైట్, ఎండ్ ఆఫ్ ద లెఫ్ట్, ఆర్ ఒక పర్సన్ యొక్క రైట్లో ఎవరున్నారు, సెకండ్ మోస్ట్ ఎవరున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నెంబర్స్ సిరీస్ అంటే ఏంటంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం, 2 5 సారీ 2 4 6 8 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే మనం చూడవచ్చు సిరీస్ అనేవి ఏంటి ఈవెన్ నెంబర్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి 10, అలా ఉంటాయి అన్నమాట. సేమ్ అలాగే నెంబర్ సిరీస్ ఉంటాయి, లెటర్ సిరీస్ ఉంటాయి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏదైతే డిఫరెంట్గా ఉందో మనం ఇచ్చిన డేటాలో అది పిక్ చేసి పక్కన పెట్టడం అనమాట. అండ్ ద మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి బ్లడ్ రిలేషన్స్, అంటే రక్త సంబంధాలు. ఇవి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్లో నేర్చుకోవాలి. అంటే లైక్ లైన్స్ గీసి సేమ్ జనరేషన్ వాళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి, మన అప్పర్ జనరేషన్స్ లైక్ మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అయితే పైనకి యారో గీసి, అండ్ లైక్ మన సిస్టర్స్ బ్రదర్స్ అయితే సేమ్ లైన్లో పెట్టి, అండ్ వాళ్ళ చిల్డ్రన్ అలా అయితేనేమో డౌన్ ఇయర్. అది ట్రెడిషనల్ మెథడ్ అండి. అది నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్స్ నేర్చుకొని చాలా ఈజీగా ఉంటాయి బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్. మళ్ళీ ఇందులో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వేరేస్ డైరెక్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. అండ్ వేరేస్ కమింగ్ టు ద థర్డ్ వన్ వచ్చేసి వెర్బల్ ఇంగ్లీష్ అనమాట. ఇందులో టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వొకాబులరీ. అండ్ టెన్సెస్ ఏంటంటే మనం ముందు నుంచే నేర్చుకుని, మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పించండి. టెన్సెస్ గురించి ఈజీ ఫార్మాట్లో ఎలా నేర్చుకోవాలో వీడియో చేద్దాము. అండ్ కమింగ్ టు ద ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ది, ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అవి. అండ్ వేరేస్ కమింగ్ టు ద ప్రిపోజిషన్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయండి మనకి. అవి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అవి అనేది మనకి తెలియాలండి. అండ్ అట్ ద సేమ్ టైం రూల్స్ అవి నేర్చుకోవాలి. వెరాస్ కమింగ్ టు ద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఇది వచ్చేసి చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. టెన్సెస్ వచ్చేస్తే మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ వెరాస్ కమింగ్ టు ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అంతే అండి. ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక్కసారి అర్థమైతే కనుక ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం టిపికల్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వొకాబులరీ. ఈ 3 కాన్సెప్ట్స్ వచ్చేసి కొంచెం టిపికల్ పార్ట్ అనమాట. సో డైలీ మనం 2 to 3 వర్డ్స్ నేర్చుకున్నా చాలండి. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ప్యాసేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ అనేది బిల్డ్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పారాజంబుల్స్ ఉంటాయి. ఈ 2 టాపిక్స్ ఇక్కడ మిస్ అయ్యాయి. పారాజంబుల్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఈ 2 కూడా మనకి టెస్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఇంగ్లీష్కి వచ్చేసి ఇవ్వండి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్, ఈజీగా స్కోర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇవి మనకి కొన్ని కంపెనీస్కి ఏంటంటే సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇంగ్లీష్ ఒక సెక్షన్గా కూడా ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్ అనేవి ఇస్తారనమాట. సో ఇంగ్లీష్ అనేది మనం యాప్టిట్యూడ్ అనేది రోజు చేసుకొని ఇంగ్లీష్ అనేది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకున్నా చాలండి. ఈజీగా కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. వేరేస్ యాప్టిట్యూడ్, రీజనింగ్ వచ్చేసి డైలీ 1 hour కంపల్సరీగా చేస్తేనే మనం అందులో లాజిక్స్ని బిల్డ్ చేసుకోగలం. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. వెరాజ్ వెర్బల్ వచ్చేసి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చూసుకున్నా చాలండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. దానికి రిలేటెడ్ వీడియోస్ కానీ అన్ని లింక్స్ నేను పోస్ట్ చేస్తాను. అండ్ వెరాజ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ వచ్చేసి కోడింగ్ అండి. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇక్కడ ఏంటంటే మనం కోడింగ్లో వచ్చేసి మెయిన్గా మనం లాజిక్స్ని బిల్డ్ చేసుకోవాలి. వెరాజ్ కంపేర్ టు ద ప్రాక్టీస్ అనమాట. లాజిక్స్ని బిల్డ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. నార్మల్గా ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు. అలా కాదండి, మనం ఒక క్వశ్చన్ ఇస్తే దాని లాజిక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అని మనం చెక్ చేసుకోవాలి. మనకి నార్మల్గా ఆల్మోస్ట్ మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీసే వస్తాయండి. సో వాటిలో మెయిన్గా మనం అడిగే క్వశ్చన్స్ వేటి పైన ఉంటాయి అంటే లూప్స్ మీద, సెలెక్షన్ స్టేట్మెంట్స్,
ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయండి. మెయిన్గా మనం ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన కోడింగ్ అనేది అయిపోతుంది. కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఏంటంటే మనకి మెయిన్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ కోడ్ షెఫ్ ట్రై చేయండి. అవి చాలా ఆ వెబ్సైట్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ ల్యాబీ లేదు అనుకుంటే మనకి మొబైల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కంపైలర్స్ మనకి చాలా ఉన్నాయి. అందుట్లో బెస్ట్గా చూస్ చేసుకుని పైథాన్కి అయితే ప్రోగ్రామైజ్ ఉంది. అండ్ కోడింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో సి నేర్చుకుంటాం అండ్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి పైథాన్ ఆర్ C++ ఏదో ఒకటి ఉంటుంది. అలా సెమిస్టర్ వైజ్గా మనకి ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో దాన్ని ఆ ఇయర్లోనే చాలా బాగా నేర్చుకొని లాజిక్స్ని బిల్డ్ చేసుకుంటే సిమిలర్గా అన్నిటిలో లాజిక్ అనేది ఒకటే అండి. జస్ట్ మనకి స్ట్రక్చర్ అనేది మారుతుంది. వన్స్ ఆ స్ట్రక్చర్ అర్థమైతే లాజిక్ అంతా సేమ్గా ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్లో సి నేర్చుకుంటే అండ్ సి మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అండ్ వెరాస్ కమింగ్ టు జావా అండ్ C++ అనమాట. జావా అండ్ C++ వచ్చేసి ఇప్పుడు మనకి జావా C++ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. అండ్ మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకొని దాంట్లో బాగా నేర్చుకోండి. అండ్ పర్టికులర్గా ఈ లాంగ్వేజ్ అని ఏం లేదు, మీ ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఈ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేయడానికి మన మెయిన్ టార్గెట్ కాబట్టి అందులో ఏ లాంగ్వేజ్ అయినా యాక్సెప్టబులే. సో మీకు ఈజీగా ఉండే లాంగ్వేజ్ ఏదైతే ఉండిద్దో దాన్ని చూస్ చేసుకొని దాని నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే కోడ్ షెఫ్తో స్టార్ట్ చేయండి. అండ్ దెన్ మీకు లాజిక్స్ ఓకే అనుకుంటే హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ ఇలా ట్రై చేయండి. ఇవన్నీ అయిపోయినాక ఏంటంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. సో లీడ్ కోడ్లు ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం అనేది మోర్ ప్రాక్టీస్ అనేవి దాని మీద చేస్తారు. కోడింగ్ సెషన్ వచ్చేసి ఇంతే అండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనం ఏ కంపెనీకి అప్లై చేయాలన్నా సరే 70% ఉండాలండి మనం పర్సెంట్ అనేది. సో దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. అంటే నార్మల్గా అయితే 65% సరిపోతుంది, కానీ 70% ఉంటే ఎవ్రీ కంపెనీకి మనం ఎలిజిబుల్ అవుతాము. సో 70% ఉండేలాగా చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. అండ్ దెన్ HTML, CSS, SQL. HTML అండ్ CSS ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద, వీటి మీద ఏంటంటే మనకి MCQస్లో క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రామింగ్లో సూడో కోడ్స్ ఉంటాయి. సూడో కోడ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఏంటంటే MCQs వస్తాయి. సో వాటిని సాల్వ్ చేసి మనం ఆన్సర్స్ పెట్టాలి. సూడో కోడ్స్ మీద ఒక స్పెషల్ వీడియో అనేది మనం అప్లోడ్ చేద్దాము. అండ్ వేరాస్ కమింగ్ టు SQL అనమాట. SQL ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే SQL క్వెరీస్ ఉంటాయి, అవి మీరు ఇప్పుడు కాదు సెకండ్ ఇయర్లో SQLని స్టార్ట్ చేయండి. అండ్ దెన్ అప్పుడు మీకు ఈజీగా ఉంటే అర్థమవుతాయి. SQL స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక సెమిస్టర్లో అంటే నార్మల్గా రెగ్యులేషన్స్ వైజ్గా ఉంటుంది కదండి. ప్రజెంట్ ఉన్న ఫస్ట్ ఇయర్స్కి అయితే R23 రెగ్యులేషన్, మీకు ఫర్దర్గా DBMS అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ టచ్ అయినప్పుడు మీకు SQL అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఫర్దర్గానే నేర్చుకోవాలనుకుంటే DBMS కాన్సెప్ట్స్ చూసుకొని SQL నేర్చుకోండి. వేరేజ్ SQLలో ఉన్న క్వెరీస్ అనేవి మనకి MCQస్లో అడుగుతూ ఉంటారు. అంటే క్వెరీ ఇచ్చి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది, లేకపోతే దీని అవుట్పుట్ ఏంటి, ఆల్టర్నేట్ క్వెరీ ఏం రాయొచ్చు, అలా వస్తాయి అన్నమాట. సో మీరు ఈ కాన్సెప్ట్స్ చూసుకోండి. వేరేజ్ HTML, CSS అండ్ అట్ ద సేమ్ టైం రేర్ కేసెస్లో జావా స్క్రిప్ట్ కూడా అడగచ్చు. ఇవన్నీ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. అండ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ వచ్చేసి ఏంటంటే ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి క్వశ్చన్స్ అన్నీ వచ్చేసి బేస్డ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద, సర్వీస్ బేస్డ్కి అయితేనేమో MCQs అడుగుతారు. అండ్ ఇవి మీరు ఇయర్ వైజ్గా బేస్డ్ ఆన్ యువర్ సెమిస్టర్ వైజ్గా ఈ కోడింగ్ అనేది నేర్చుకుంటూ ఉండండి. వేరేజ్ యాప్టిట్యూడ్ ఇవి మాత్రం మీ ఫస్ట్ ఇయర్ నుంచే డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి డైలీ థ్రైస్ ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ బీటెక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్
ఇప్పటికి వచ్చేసి ఇంతండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.